హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ మేఘన. 2 వీక్స్ నుంచి మా ఇంట్లో ఓలిగ్ చేయమని అంటున్నారు, కానీ నేను టైం లేక చేయలేదు. ఈరోజు సండే, సరేలే ఈరోజు బోర్ కొడుతుంది, ఒకసారి ట్రై చేద్దాము అని ట్రై చేశాను. నేను ఇది ఫస్ట్ టైం అండి ఓలిగ చేసేది. నాకు ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు ఓలిగా. నేనైతే ఇంతకుముందు మా పిన్నితో ఎలా చేయాలో అని చూపించుకున్నాను అంతే, ట్రై చేయలేదు. సరేలే ఈరోజు ట్రై చేద్దాం ఎలాగైనా అని ట్రై చేసా, కానీ చాలా బాగా వచ్చినాయండి. కొంతమందికి ఓలిగా తట్టేది ఎలా అనేది తెలీదు, చాలామంది కొత్తగా చేసే వాళ్ళకైతే తెలీదు, అందుకని నేను చూపిస్తున్నా. నార్మల్గా మనము నేనైతే మార్నింగే నానబెట్టుకున్నాను మైదా పిండి. దాంట్లో చిరోటి రవ్వ అదేం వేయలేదు, చిరోటి రవ్వ అయినా వేయచ్చు మనము. పిండి బాగా నానిన తర్వాత ఒక నిమ్మ పండు సైజులో అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. పిండి చివరన అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి, మధ్యలో ఏం చేసుకునే అవసరం లేదు. లాస్ట్లో మనం కొంచెం స్ప్రెడ్ చేసుకుని మనము ఒక ఎగ్ సైజులో అయితే నేను పూర్ణం అయితే తీసుకున్నాను. మనం స్ప్రెడ్ చేసుకున్న పిండిలోకి అయితే పూర్ణం పెట్టేసుకొని, పూర్ణం మధ్యలోకి పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్లో పిండి అయితే ఏదైతే ఉంటుందో అది పూర్ణం పైకి అయితే తీసుకోవాలి. మొత్తం తీసుకున్న తర్వాత దానికి కొంచెం మీద కొంచెం ఆయిల్ వేసి స్లోగా మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకు ఎంత సైజు కావాలో అంత సైజు మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేసుకునే కొద్దీ మనం అది ఓలిగనైతే తీస్తాం కదా, అప్పుడైతే అది మధ్యలోకి కట్ అయితే అయిపోతుంది. అందుకని నేనైతే ఎంత తీసుకున్నానో అంత మీడియం సైజులో మాత్రమే స్ప్రెడ్ చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం చిన్న సైజులో అయితే చేసుకున్నాను. ఓలిగ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి. నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలి, ఎన్ని వేయాలి, ఎంత పిండి అయితే కలుపుకోవాలి, ఎన్ని బ్యాడ్లు వేసి ఎంత పిండి కలుపుకోవాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇప్పుడు నేను ఎలా దాన్ని ఓలిగని తట్టాలో అది మాత్రమే చూపిస్తున్నాను అంతే. నేను కలుపుకున్న పిండికి అలాగే నేను చేసిన పూర్ణంకి అయితే కరెక్ట్గా అయితే సరిపోయిందండి. కొంచెం కానీ పూర్ణము అలాగే పిండి కానీ ఏంది మిగలలేదు. ఆంధ్రాలో ఓలిగా అయితే ఫేమస్. ఏమంటే చేసేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అలవాటు ఉండే వాళ్ళైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఓలిగని. అంతే అండి, ఓలిగ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా చెప్పేది